వెల్కమ్ బ్యాక్ టు రియాలిటీ చెక్. ఇవాళ నుంచి ప్రభుత్వ స్కూళ్ళు ఓపెన్, కానీ పిల్లల్ని పేరెంట్స్ పంపించడానికి వెనకడగేసే పరిస్థితి. ఇంకో పక్క బ్రేక్ఫాస్ట్ స్కీమ్ చాలా ఆర్భాటంగా చెప్పినా అమలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇంకోవైపు వాతావరణ అలర్ట్, వర్షానికి సంబంధించి హైదరాబాద్ ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటుందో తెలియని సిచ్యువేషన్. సో వీటిపైనే మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ముందుగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ స్కీమ్ తీసుకున్నా అరా కొరగానే చూసాం. అట్లీస్ట్ పిల్లల విషయంలో కూడా అదే వ్యవహార శైలి ఏంటి? మొదటి దానికి దిక్కు లేదట, కడదానికి కళ్యాణం చేస్తానని ఒకటి చెప్పాడు. అదేంటి, మొదటేవో 6 బుల్లెట్లు దింపేస్తామని చెప్పి తూచని మొన్న జూన్ 2వ తారీఖు ఆవిర్భావ దినోత్సవం కొత్త బుల్లెట్లు దింపారు. దింపి 27 స్కూల్ ఉంటే 4,000కి పరిమితం చేశారు. ఏది నిన్న ఇది ఇక్కడ మాట్లాడితే ఏమవుతున్నట్టు కర్ణాటక వెళ్ళి మాట్లాడొచ్చారు మా సార్. పోనేది అయిపోయింది. మధ్యాహ్నం పప్పన్నం పెడతామన్నారు, బ్రేక్ఫాస్ట్ పెడతామన్నారు, ఏవో చెప్పారు. చెప్పి ఇవాళ జావా అన్నారు, పాలన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ లాస్ట్కి చూస్తే 1,300 పిల్లలకే 720 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా విడుదల చేసామన్నారు. అన్నీ ఆరంభ స్వరత్వం మాటలే. ₹1 బడ్జెట్ అయితే ఎలకేషన్ లేవు గ్రాస్ రూట్ లెవెల్. పైపెచ్చు నువ్వు ఇవన్నీ ఫోకస్డ్గా చూసుకుంటే అకాల వర్షాలకి లేదంటే చిన్న చితక వర్షాలకు కూడా కుదేలైపోతున్న రాష్ట్రం చూస్తున్నాం. రాష్ట్రం అని కాదు కానీ ముఖ్యంగా హైదరాబాద్లో తీవ్ర వెతలు ఎలా ఉన్నాయో చూసాం. సో ఇక్కడ నువ్వు ఏ ప్రాస్పెక్టివ్లో చూసుకున్నా 3 కనబడుతుంటున్నాయి నాకు. అందులో ఇవాళ నిన్న సీఎం గారు రివ్యూ చేసి పాపం పోలీసు వాళ్ళని రోడ్డు మీద ఉండమంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నాకు కనబడుతుంది ఏంటంటే ఎటు తిరిగినా 3 ప్రాబ్లం కనబడుతుంది ప్రజెంట్. ఒకటి విద్యాశాఖ, ఇంకోటి మున్సిపల్ శాఖ, ఇంకోటి హోంశాఖ. ఇది కాక వ్యవసాయ శాఖ మీద కంటిన్యూస్గా 2 years బట్టి బొంబార్డింగ్ పడుతూనే ఉంది. ఇది పైపచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి, తెలుగుదేశం నుంచి వచ్చాడు కాబట్టి కన్సిడరేషన్స్, టీఆర్ఎస్ నుంచి వచ్చాడు కాబట్టి తప్ప రాష్ట్ర ప్రజలకు ఆ కన్సిడరేషన్స్ నాకు ఎక్కడ కనబట్టలేదు. ఇప్పుడు ఈ 3 శాఖలతో పాటు 4 శాఖల మీద ప్రత్యక్షంగా ఇది ప్రజలతో డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్నది. ఈ మధ్యలో మా పొంగులేటి సార్ రెవెన్యూ శాఖ, శిస్తులు అంటాడు. ఇంకా ఇవన్నీ మీరు కనెక్టింగ్ ఫిగర్స్ చూసుకోగలిగితే ఇటు తిప్పి అటు తిప్పి ఇందులో ప్రజలకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందంటే శూన్యం. ఈ 3 శాఖలు అయితే ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయో ఉన్న వాళ్ళు ఎవరు కప్పం కట్టలేక ముసలోళ్ళకి, ఢిల్లీలో ఉన్న ముసలోళ్ళకి ఆ పదవులు ఎవరికి రావట్లేదు. కప్పం కట్టాలి, దానికి కప్పం కట్టే దమ్ముంటే పదవులు వస్తాయి. లేదా దగ్గర 3 ఏళ్ళు వస్తుంది కదమ్మా. 3 ఏళ్ళ ఈ గవర్నమెంట్ వచ్చి దగ్గర 3 ఏళ్ళు వస్తుంది. 3 ఏళ్ళకి కూడా పదవులు ఫిల్ చేయకుండా అంత తీసిమార్కాని ప్రభుత్వం ఏముంది ఇవాళ? అయితే రాహుల్ గాంధీ దగ్గరికి ప్రతి ఒడు పోయారు కదా, రంగారెడ్డి జిల్లా వాళ్ళు పోయారు, అందరూ పోయారు. ఏమి ఇవ్వడానికి? ఇప్పుడు ఏమి రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారికి ఒక కాలేజీ ఆడనే ఇవ్వడానికి కాస్త వెసులుబాటు ఇవ్వాలి కదా ఆయనకి. అన్నీ అక్యూములేటెడ్ ప్రెషర్ ఆయనకే. ఓ పక్క డబ్బులు పంపింగ్ చేయాలి కేరళ ఎలక్షన్స్కి, అన్నిటికీ ఇరకేసావు. ఇవన్నీ గమనిస్తుంటే ఇప్పటికీ మారలేదా కాంగ్రెస్ ముసలోళ్ళు అని అర్థం. సో దీన్ని బట్టి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పిల్లల స్కూళ్ళు ఓపెన్ అయితే ఇవాళ, గతంలో శుక్రవారం మంగళవారం కబుర్లు చెప్పొద్దని ఇవ్వరు, ఇవాళేమో అమావాస్య కబుర్లు, రేపడితే మళ్ళీ మంగళవారం కబుర్లు. ఈ 2 దయించి పక్క తీసి బుధవారం నుంచైనా బ్రేక్ఫాస్ట్ ఇస్తారులే చెప్పండి. సార్, ఇన్ జనరల్గా ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక స్కీమ్ ప్రకటించింది అంటే దానికి సంబంధించిన కిచెన్ ఏర్పాట్లు చేయడము, 50 రోజులు హాలిడేస్, ఆ కార్యక్రమం ముందు కంప్లీట్ చేయాలి కదా. లేదంటే ఇక్కడ మనకి చూడు వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో అయినా అనుసంధానం చేయాలి కదా. ప్రభుత్వం 4 వాహనాలైనా ఇవ్వాలి కదా. అయితే అవి కూడా జరగలే కదా. మధ్యాహ్న భోజన పథకం ఎక్కడైతే అమలవుతున్న స్కూల్ అక్కడే వడ్డిస్తున్నారు. అక్కడ కూడా ప్రాబిలిటీస్ ఉంటాయి కదా పిల్లలకి టిఫిన్కి సంబంధించి. ఆబ్వియస్లీ ఉంటాయి. ఇప్పుడు గురుకుల పాఠశాలలోనూ అట్లనూ మధ్యాహ్న భోజనం పథకం పిల్లలకు అన్నీ ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ ఇంత సేమ్ కాన్సెప్ట్ పబ్లిక్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్కి మీరు చేస్తున్నప్పుడు 27,000 స్కూళ్ళు ఉన్నాయి తెలంగాణలో, 4,000 కుదించామన్నారు. కుదిచ్చారో లేదు తర్వాత విషయం. అసలు ప్రభుత్వ స్కూల్లో పిల్లలు ఎందుకు చదవట్లేదు? ప్రతి దగ్గర అడ్మిషన్స్కి ఈ కాలేజీలో ఈ స్కూల్లో నాకు అడ్మిషన్ కావాలని లబో దిబో అని అందరూ ముత్తుకు చేస్తున్నాం కదా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే. అలా ప్రభుత్వ స్కూల్కి అంత డిమాండ్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతుంది ప్రభుత్వం? ప్రాపర్ విద్యాశాఖ మంత్రి లేక, లేకపోతే విద్యా విధానం మీద అవగాహన లేక స్కూల్ ఇవాళ ఓపెన్ అయ్యాయి, పుస్తకాలు మార్చాము అని ప్రకటన ఇచ్చారు, కానీ ఆ ప్రకటన ఎప్పుడు వేయాలి, యూనిఫామ్స్ ఎప్పుడు అందాలి అంటే అర్థం ఏంటి? యూనిఫామ్ మార్చాం కాబట్టి పాత యూనిఫామ్ వేసుకోవద్దు కాబట్టి మీ దగ్గర ఉన్న బట్టలు వేసుకురండి అని అర్థం. నాకైతే అర్థమైంది అది. పిల్లలకి వెసులుబాటు వచ్చింది, 4 బటర్ఫ్లై లాగా చక్కగా కలకలాడుతూ 4 రంగు బట్టలు వేసుకుని వెళ్తారు.
ఏదైనా ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంటే ఈ 50 రోజుల ఈ బృహత్తర ప్రణాళిక బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే పంచవర్ష ప్రణాళిక నాంది పలికిన జవహర్లాల్ నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని ఇలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకుని ఇందిరం ఇల్లు కడతాం, ఇందిరం ప్రభుత్వం, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఇన్ని కబుర్లు మీరే చెప్తారు. ఓ పక్క యాంటీ డిఫెక్షన్ లాగా మీకు వర్తించదు. అన్నీ మీరే కాంట్రడిక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే ఏం చెప్పాలా? సో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణలో పిల్లలకు స్కూళ్ళు తెరిచిన అట్లీస్ట్ ఈ జూన్ 2వ తారీఖు నాడు మన ఆవిర్భావ దినోత్సవం మీరు అనౌన్స్ చేసిన తర్వాత జూలై 1st వీక్ నుంచి ఎగ్జిక్యూషన్స్కి ప్లాన్ చేయండి. అది కూడా జరగకపోతే ఈ 15 రోజుల కార్యక్రమం ఎందుకు చెప్తున్నారు? ఆల్రెడీ 6 సంక్షేమ పథకాలు మీరు ఎలక్షన్స్ మేనిఫెస్టోలో పెట్టి అనౌన్స్ చేసి నోట్లో మట్టి కొట్టారు. జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా అబద్ధాలని మోసం చేస్తామంటే మనం ఇంకేం చేయలేం. నిస్సహాయ స్థితి ప్రజలది. సో అన్ని పథకాలు ఒక ఎత్తు, అసలే మనం లిటరసీ రేట్లో ఎక్కడుందో తెలంగాణ అనేది అందరికీ తెలుసు. సో ఇంకా కూడా పిల్లల యూనిఫామ్ నిన్న ప్రకటించడం, లేదంటే మొన్న ప్రకటించడం, ఇవాళ స్కూల్ రీఓపెన్. కరెక్ట్ స్కూల్ రీఓపెన్కి 2 రోజుల ముందు ప్రకటన, యూనిఫామ్ చేంజ్ చేస్తున్నాం. కానీ వాళ్ళకి అందేది ఎప్పుడో తెలియదు. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తొలి రోజు నుంచే అందరి పిల్లలకు పెడతాం, పాలిస్తాం, జావిస్తామన్నారు. సో నీళ్లు కూడా లేని స్కూళ్ళు కూడా ఉన్న పరిస్థితి ఏంటి? జస్ట్ ఆంధ్రప్రదేశ్లో లాగా నాడు నేడు స్కూల్ పరివర్తన ఇక్కడ జరగాలి. జరిగి అట్లీస్ట్ ప్రభుత్వ రంగంలో ఇవాళ ఈ గవర్నమెంట్స్ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వాలు ప్రజా వైద్యశాలల మీద, ప్రజా విద్యా వ్యవస్థల మీద ఫోకస్ చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీవ్యాంప్ చేయండి. సక్రమంగా డిఎస్సీలు రిక్రూట్ చేయండి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవాళ ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు, డిఎస్సీ పోస్టులకి అప్లై చేసే వాళ్ళు. మీరు ఒక పక్క రిక్రూట్మెంట్ అంటున్నారు, అసలే స్కూళ్ళు కనుక 27,000 స్కూళ్ళు కాస్త 4,000 స్కూళ్ళకి తీసుకెళ్తే మిగతా 23,000 స్కూల్లో పనిచేస్తున్న టీచర్ల పరిస్థితి ఏంది, ఆయాల పరిస్థితి ఏంది, స్టాఫ్ పరిస్థితి ఏందన్న ఆందోళన పరిస్థితి. సైమల్టేనియస్గా అంగన్వాడీస్ కూడా అదే మెయిన్ రిటైర్ అయిపోతారు, లేదా వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ అనౌన్స్ చేస్తారు. ఉన్న సెక్రటరీ ఎంప్లాయీస్కి ఏమి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితిలో వాళ్ళకి నీళ్ళు తోడవుతారు, వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడైనట్టు. సో ఓవరాల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీవ్యాంప్ చేసి, ఇప్పుడు ప్రభుత్వం చూడు 60 ఏళ్ళని 62 ఏళ్ళకి ఎందుకు చేస్తుంది? డబ్బులు లేక, ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా లేక. సో అలాంటివన్నీ తెలిసి కూడా కుదిస్తున్నాం స్కూల్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? గతంలో రీషఫుల్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే టీచర్లు చాలామంది చిట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవన్నీ చేస్తున్నారు. గతంలో వాళ్ళందరినీ తీసుకొచ్చి 4 స్కూళ్ళు సర్దారు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న స్కూల్స్కి అటికిను. సో అలాంటిది ఏమైనా మళ్ళీ కార్యక్రమం పెడతానంటే చేయండి, ఎవరు కాదన్నారు. ఇంత స్ట్రెంత్ ఉంది, ఈ స్ట్రెంత్ లేని స్కూల్స్ని ఇలా చేస్తున్నాం, నియరెస్ట్ స్కూల్కి అటాచ్ చేస్తున్నాం, ఇలాంటివి చెప్పండి. అసలు ఆ ఊర్లో జనసాంద్రత నాకు తెలిసి మండలానికి, ఒక గ్రామానికి ఎంతమంది ఉంటారు? 2,200 మంది ప్రజలు ఉన్న ఒక సచివాలయం పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కన చూసాం. కాబట్టి ఇక్కడ కూడా ఆయన అగ్రిగేట్ ఒక మండలానికి ఒక సచివాలయం పెట్టాడు కదా ఆయన అనుకుందాం. ఒక మండలంలో జనాభా నాకు తెలిసి 2,200 మంది పైసలు ఉంటారు, లేదా 3,000 మంది ఉంటారు. 3,000 మందిలో పిల్లలు ఎంతమంది చదువుతున్నారో, ఏ స్టాండర్డ్స్లో ఉన్నారో ప్రభుత్వం దగ్గర స్టాటిస్టిక్స్ లేవంటే చాలా దయనీయంగాను, చాలా ఆశ్చర్యకరంగాను, బాధాకరంగా లేదు. విద్యాశాఖ మంత్రి ఉంటే ఇలాగే ఉండేదా? ఎవడుంటే ఎట్లు, విద్యాశాఖ మంత్రి ఉంటే ఎట్లు, లేకపోతున్నట్టు ఆ పార్టీ దానికి గౌరవ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి స్థాయిలో ఉన్నాడు. ఆయన రివ్యూ మాట్లాడలేడు. ఎస్ఎస్సి బోర్డుతోనూ, ఇంటర్మీడియట్ బోర్డుతోనూ, స్కూల్ హైయర్ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డులతో పిలిచి ఆయన రివ్యూ మీటింగ్ పెడితే స్టాటిస్టిక్స్ ఎంతసేపు వస్తాయి ఆయనకి, ఆయన స్థాయిలో. ముఖ్యమంత్రి ఉండడం వల్లనే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ విద్యాశాఖలో అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు తీసుకెళ్ళి 10th కలపడం అన్నాం, ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేద్దామన్నాం, స్టార్ట్ చేసిన వాటికి నిధులు లేకపోవడం, లేదంటే కొత్త స్కీమ్ అమలు చేసినా అవి అమలు కాకపోవడం. అంటే కుటమా ఇప్పుడు ప్రతిదానికి మనం ఇందాక చెప్తున్న ఆరంభ సౌరత్వం మాటల్లో నీకు ఒక ఐడియాలజీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇంటర్మీడియట్ బోర్డుని తీసుకెళ్ళి 10th బోర్డుని తీసుకెళ్ళి ఇంటర్ బోర్డులో విలీనం చేయడం అంటే కొన్ని +2 కాన్సెప్ట్ స్కూల్స్ ఉన్నాయి, సిబిఎస్ఈ, ఐసిఐసి సిలబస్లు అంటారు అట్లా అనుకుందాం. అది మనం స్టేట్ సిలబస్ బోర్డులో మనకు అది ఉందా? 10th చదివిన తర్వాత కదా గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి. ఇప్పుడు చదువుకున్న ఎంఆర్ హై స్కూల్ ఉంది విజయనగరంలో, అది 10th దాకా ఉంది. తర్వాత డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఎంఆర్ హై స్కూల్ కాలేజు అన్నీ ఉన్నాయి. కానీ మాకేం ఎకో సిస్టంలో ఇంటర్మీడియట్ అయిపోగానే మేము వెళ్ళి జాయిన్ అయిపోవడానికి లేదు. వీ నీడ్ టు టేక్ ఎ ఫ్రెష్ అడ్మిషన్, బట్ నాట్ ఇన్ ఇప్పుడు స్కూల్స్ లైక్ ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంటుంది, +2 ఉంటుంది. అందులో దాని అర్థం 10th అయిపోయిన వెంటనే వెళ్ళి యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ద ఎంపీసీఆర్, బైపీసీఆర్, సిఈసీ, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్. సో అట్లాంటి సర్కమ్స్టాన్సెస్ హై స్కూల్ లెవెల్ నుంచి నువ్వు ఇంట్రాక్ట్ చేయడానికి వాట్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్? మొన్నటి 50 రోజుల ముందు నుంచో, లేకపోతే ఈ సంవత్సరం ముందు నుంచో, ఇది 3rd ఇయర్ కదా, ఈ ఇయర్కి ఒక అకాడమిక్ ఇయర్కి ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పాలి కదా. చెప్తున్నారు కదా, ఏది ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, అది అవుతుందా? ఇస్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? చెప్తున్నారు కానీ ఏది కూడా అమలు కాని పరిస్థితి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఎండ్ ఆఫ్ ద డే ఒక హెర్క్యులెన్ టాస్క్కి ఒక ఎస్ఎస్సి బోర్డుకో ఇంటర్మీడియట్ బోర్డుకో ఇస్తున్నప్పుడు
వాట్ దే ఆర్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్, ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ మీద రివ్యూ మీటింగ్స్తో ఈ అకాడమిక్ ఇయర్ అనౌన్స్ చేయాలి కదా. దిస్ అకాడమిక్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ దిస్ పర్టికులర్ ప్యాటర్న్, +2 ప్యాటర్న్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుందని మాకు చెప్తే కదా మా పిల్లల్లో మీ పిల్లల్లో తయారు చేసి అక్కడికి పర్లేరా బాబు నువ్వు హై స్కూల్లో జాయిన్ అయినా ఇంటర్మీడియట్ దాకా కంటిన్యూ అయిపోతావు, నువ్వు బాగా చదివితే ఎంపీసీ ఇస్తారు, లేకపోతే బైపీసీ ఇస్తారు, సి ఇస్తారు. వాళ్ళకి చాలా ఈజీ కదా ఐడెంటిఫై చేయడం కూడా టీచర్లకి వాట్ ఈజ్ కాంపిటెంట్ ఇనఫ్ అన్నది. అది ఏది మీరు తయారు చేయకుండా లేడీకి లేచిందే ప్రయాణం అన్నట్టు ఏదేదో మీకు గజనీ తొగ్లక్ సినిమాల్లో లాగా ఎలా కావాలంటే అలాగా అయితే కుదరదు కదా. కొన్ని పొలిటికల్ డెసిషన్స్ చాలా బూమరంగా అవుతాయి. ఎడ్యుకేషన్ ఇయర్స్ లేకపోతే ఫైనాన్షియల్ ఇయర్స్ ఇవి ఏమవుతాయంటే సైకిల్లో తిరుగుతూనే ఉంటాయి. ఒక అకాడమిక్ ఇయర్ పోయిందంటే పిల్లలకు భవిష్యత్తు ఎంత 1 ఇయర్ వెనకబడినట్టు. ఫైనాన్షియల్ ఇయర్లో మీరు బడ్జెట్ ఎలకేషన్స్ లేకుండా అకాడమిక్ ఇయర్కి ముడిపెడితే ఈ రెండింటి వలన సఫరర్స్ అవరు మళ్ళీ ప్రజలే. అంటే ప్రజాస్వామ్యంలో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ప్రతిదానికి ప్రజలతో మమైకమై చేసే పనులకి ప్రజలు లేకుండా స్వయం ప్రతిపత్తి నిర్ణయాలు తీసుకుంటానంటే కుదరవు కొన్ని విషయాల్లో. ఒపీనియన్ పోల్ తీసుకోవాలి ప్రజల్లో, ఇజ్ ఇట్ దిస్ ప్యాటర్న్ ఈజ్ గుడ్ ఆర్ నాట్ అన్న దాని మీద ఎవాల్యుయేషన్స్ కావాలి, లేకపోతే వేరే స్టేట్స్ స్టడీస్ కావాలి, ఫారిన్ కంట్రీస్ పంపించి ఒక సిస్టమ్ని డెవలప్ చేసి దీన్ని ఈ ప్రాతిపదిక మీద ప్రజల్లోకి పెనట్రేట్ చేస్తామని చెప్పాలి. ఇవేవి లేకుండా సొంత పెత్తనాలతో నిర్ణయాలు అంటే ఇవి తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది ఇవాళ ఏ ప్రాతిపదిక మీద మీరు చెప్పింది ఏమైనా ఎగ్జిక్యూషన్స్ అవుతున్నాయా? నేనైతే చూడలేదు ఎక్కడ. నువ్వు చూసావమ్మా? ఎక్కడ లేదు. మరి గత ప్రభుత్వం ఉండేవే సేమ్ సినారియో మరి ఎందుకు ఈ మాటలు? సిచ్యువేషన్స్ లో మళ్ళీ అదే స్కూల్ కి పిల్లలు వెళ్తున్న మరి పరిస్థితి. అదే స్కూల్కి వెళ్తున్నప్పుడు యూనిఫామ్ మారుస్తామని 2 రోజుల ముందు చెప్పడం, పిల్లలకి భోజనాలు పెట్టేస్తామని చెప్పి ఇంట్లో వాళ్ళని ప్రిపరేషన్ లేకుండా చేయడం, ఇవన్నీ ఎంతవరకు? ఇప్పుడు నీ బాబే ఉంటాడు, నువ్వు అన్నం పెట్టకుండా పంపించగలవా? స్కూల్లో ఇస్తారని చెప్పి వాడు ఒక ఎండిని గడుపుతూ ఇంటికి వస్తాడు, ఊరుకుంటావా నువ్వు? పైపెచ్చు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం 4,000 స్కూళ్ళు ఉంటే 1,300 మందికి 1,300 స్కూల్కి అప్లికబుల్ అంటే వాట్ అబౌట్ రిమైనింగ్? జూనియర్ కాలేజ్లో కూడా సేమ్ సిచ్యువేషనే కదా. 470 స్కూల్ ఉంటే కేవలం 13 కాలేజీలకు మాత్రమే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు. ఇది అన్న క్యాంటీన్ లాగా నియోజకవర్గం కూడా పెట్టకుండా మొత్తం నియోజకవర్గం వాళ్ళందరికీ భోజనం పెట్టేసిన బెల్లప్లు ఇస్తుంటే ఎలాగ ఉంటుంది? ఇలాగే ఉంటుంది.